అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన 500% 500% పన్నులు విధించనుందా? ఈ సందర్భంగా చూస్తే భవిష్యత్తులో విధించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ అమెరికా రష్యా శాంక్షన్స్ బిల్ అని చెప్పి ఒక బిల్ ప్రపోజల్ పెట్టింది. ఎవరైతే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటారో, ఇతరత్రా ట్రేడ్ చేస్తారో వాళ్ళపైన విపరీతమైన టారిఫ్లు విధించే దిశగా అమెరికా ముందుకు అడుగేస్తోంది. ఇదే సందర్భంలో అమెరికన్ కామర్స్ సెక్రటరీ హావర్డ్ లుట్నిక్ కూడా ఒక మాట చెప్పారు. మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కి కాల్ చేయలేదు, దానివల్లే ఇండియాకి ట్రేడ్ డీల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ స్టేట్మెంట్ని తోసిపుచ్చింది. ఆల్రెడీ 2025 ఆగస్టులోనే భారతదేశం పైన 50% టారిఫ్లు విధిస్తూ అమెరికా డెసిషన్ తీసుకుంది. ముఖ్యంగా ఇండియా రష్యన్ ఆయిల్ కొనుక్కుంటుందని చెప్పి అమెరికా కోపం అన్నమాట. అయితే గత 4-5 నెలల నుంచి ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో అగ్రికల్చర్ అమెరికా వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫార్మ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇండియా మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి ఇండియన్ మార్కెట్స్లోకి అమెరికా చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ విషయంలో మన రైతులు కావచ్చు, మన వ్యవసాయం కావచ్చు, ఏది కూడా ఇబ్బందికి గురి కాకూడదని చెప్పి భారతదేశం ఆలోచిస్తుంది అనమాట. దాంతో ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు.